నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజుకొక ట్విస్ట్ అయితే బయటపడుతూ ఉంది. అందులో భాగంగానే విజయకాంత్ పార్టీ ఏదైతే ఉందో డిఎండికే, అది అందరూ ఏమని భావించారంటే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, అంటే బీజేపీ తమిళనాడులో ఏఐఏడిఎంకే జయలలిత పార్టీతో పొత్తులో ఉన్నారు. అందులో భాగంగా పిఎంకే కావచ్చు, ఇతర చితక పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి అక్కడ ఇప్పుడు ప్రధానంగా తమిళనాడులో ఎన్నికలు జరగబోయేది ఇండియా కూటమి మరియు ఎన్డీఏ కూటమిలకి. ఇండియా కూటమిలో ఎవరున్నారంటే ప్రధానంగా డిఎంకేతో అలయన్స్లో ఉన్నటువంటి కాంగ్రెస్. సో ఆంధ్రప్రదేశ్లో లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో లేరు, బట్ ఎన్డీఏ ఇటువైపు అధికారంలో ఉంది కదా. అలా కాకుండా ఒక తమిళనాడులో మాత్రం విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఇండియా వర్సెస్ ఎన్డీఏ అన్నట్లు అక్కడ ప్రాంతీయ పార్టీలన్నీ ఏదో ఒక నేషనల్ పార్టీతో జతకట్టి ఉండడం వల్ల ఇప్పుడు పోటీ రసవత్తరంగా ఉండబోతుంది. అది ఇండియా వర్సెస్ ఎన్డీఏ కూటమి. సో ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అమిత్ షా గారు చాలా ప్రయత్నాలు అయితే చేశారు. చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ పోగేసి సో డిఎంకేని ఏదో ఒక విధంగా ఓడించాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి ఎన్డీఏకి షాక్ తగిలిందనే చెప్పవచ్చు. ఎందుకంటే విజయకాంత్, అప్పట్లో హీరో విజయకాంత్ పెట్టినటువంటి పార్టీ, సో డిఎంకేకి ప్రతిపక్ష హోదా రాకుండా జయలలితతో జట్టు కట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాను విజయకాంతే కొట్టాడు అప్పట్లో. సో అప్పట్లో కరుణానిధి పార్టీకి మన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. సో వాళ్ళు 2016 అదేవిధంగా 2021లో కూడా వాళ్ళు డిఎంకేతో కలిసి పోటీ చేయాలని భావించినప్పటికీ అప్పట్లో విజయకాంత్ గారు బతికే ఉండేవాళ్ళు. సో విజయకాంత్ గారి ఆరోగ్య సమస్యల దృష్ట్యా, అదేవిధంగా వాళ్ళ సిద్ధాంతాలు వీళ్ళ సిద్ధాంతాలు నచ్చక సీట్ల సర్దుబాటు కుదరక వాళ్ళు పోటీ చేయలేదు, కలిసి పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు విజయకాంత్ గారు మరణించిన తరువాత సో వాళ్ళ భార్య ప్రేమలత గారు ఆ పార్టీని నడుపుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా 4 నుంచి 5-6% ఓట్లయితే విజయకాంత్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్టాండర్డ్గా 4 నుంచి 5% ఓటు బ్యాంకు ఉంది అనేటువంటి విషయం స్పష్టంగా కనబడుతోంది ప్రతి ఎన్నికల్లోనూ. సో అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళు డిఎంకేలోకి మేము వెళ్తున్నాము, ఎన్డీఏ కూటమి తరపున మేము పోటీ చేయబోతున్నాము, ఎన్ని సీట్ల నుంచి పోటీ చేయబోతున్నాము అనేది స్టాలిన్ తెలుపుతారని చెప్పి ప్రేమలత గారు చెప్పడంతో ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏకి ఇది షాక్ అనే చెప్పాలి. ఎన్డీఏకి షాక్ అని చెప్పడం కన్నా విజయ్ పార్టీకి షాక్ అని చెప్పాలి. విజయ్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టినటువంటి టీవీకే పార్టీ విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన పదే విజయకాంత్ గారి పేరును ప్రస్తావిస్తూ విజయకాంత్ గారి అభిమానులను తన వైపుకు తిప్పుకోవాలనేటువంటి ఉద్దేశంతో పదే తన ప్రయత్నాలు అయితే చేసేవాడు. సో ఇప్పుడు వాళ్ళు డిఎంకేతో కలవడం వల్ల, సో ముఖ్యంగా డిఎంకే పార్టీ ఎందుకు ఈ పార్టీతో పొత్తు పెట్టుకునింది అంటే, ఒకవైపు విజయ్ అనే అతనికి సినిమా గ్లామర్ ఉంది కాబట్టి విజయకాంత్ ఫ్యాన్స్, అదేవిధంగా ఇదే డిఎంకే కూటమిలో కమల్ హాసన్ పార్టీ కూడా పొత్తులోనే ఉంది. సో కమల్ హాసన్కి రాజ్యసభ కూడా ఇచ్చారు. సో విజయ్కి చెక్ పెట్టడానికి కమల్ హాసన్ అదేవిధంగా దివంగత విజయకాంత్ ఫ్యాన్స్ని ఉపయోగపడతారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పొత్తుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరి అక్కడ దాదాపు 16 పార్టీలో 17 పార్టీలో ఉన్నాయి పొత్తుల్లో ఇండియా కూటమిలో. మరి ఎన్ని సీట్లు ఇస్తారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో మొత్తానికి డిఎంకే కూటమిలోకి విజయకాంత్ గారు పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో అది డిఎండికే, మేము అలయన్స్లోకి వెళ్తున్నామని చెప్పి వాళ్ళు అఫీషియల్గా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక 2 నెలల్లో అక్కడ ఎన్నికలు ఉండబోతుంది కాబట్టి సో ఈ పొత్తులు ఎత్తులు పై ఎత్తులు అనేది సో వేగవంతంగా పుంజుకుంది. సో ఎన్నికలకు ముందు ఈ 5,000 రూపాయలు అయితే అకౌంట్లో, ఆడవాళ్ళ అకౌంట్లు అంతా 5,000 రూపాయలు డబ్బులు కూడా వేశాడు. సో ఒకవైపు మేనిఫెస్టోలు ప్రకటిస్తూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ వాడి వేడిగా ఈ ద్రవిడ రాజకీయాలు అయితే కనబడతా ఉంది. మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని తెలియాలంటే ఇంకా ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే కనుక ఎత్తులు పై ఎత్తుల వరకే పరిమితమై ఉన్నారు. సో ప్రతి నెల ఢిల్లీ నుంచి ఎవరో ఒక పెద్ద బీజేపీ నాయకుడు రావడము, అక్కడ సమావేశాలు పెట్టడము, ఇవన్నీ గమనిస్తే తమిళనాడులో పాగా వేయాలని జయలలిత పార్టీని వాడుకొని డిఎంకే పార్టీని, సో యాంటీ హిందూగా పిలువబడేటువంటి డిఎంకే పార్టీ కావచ్చు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి డిఎంకే పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల్లో ఓడించాలని కృత నిశ్చయంతో బీజేపీ పెద్దలైతే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.